ఈ రోజుల్లో ఎవరి జీవితం వాళ్ళు బ్రతకడం లేదు. పక్కింటోడికో, సోషల్ మీడియాకో లేదా ఈ ప్రపంచానికో నచ్చినట్టు నటిస్తున్నారు. మీరు మీకోసం బ్రతికిన రోజు చివరిసారి ఎప్పుడు? ప్రతి మనిషి లోపల ఒక కళాకారుడు ఉంటాడు. కానీ మనం వేరే వాళ్ళ కోసం రంగులు మారుస్తూ వేరే వాళ్ళు రాసిన స్క్రిప్ట్తోనే జీవిస్తున్నాం. అసలు సమస్య ఏమిటంటే అందరూ మనల్ని మెచ్చుకోవాలని, పర్ఫెక్ట్ అని పిలవాలని మనం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాం. మన ఇంటిని, మన ఉద్యోగాన్ని, మన బంధాన్ని అన్ని ఇతరుల అంచనాల కోసం మార్చుకుంటాం. దీనినే మనం పక్కింటోడి ప్రేమ అని పిలవచ్చు. వాళ్ళు మెచ్చుకుంటేనే మనకు సంతృప్తి. ఈ సంతృప్తి కోసం పరిగెత్తడం మీ నిజమైన సంతోషాన్ని ఎలా చంపేస్తుందో చూడండి. నకిలీ బంధాల్లో ఈ నటన మరింత ప్రమాదకరం. ఉదాహరణకు, ఒక ప్రేమ బంధం ఉంది. వారిద్దరికీ సరిగా కుదరడం లేదు, సమస్యలు ఉన్నాయి. కానీ విడిపోతే 10 మంది ఏమనుకుంటారు, బంధువులు ఏమనుకుంటారు అనే భయంతో ఆ బంధంలో నటిస్తూ జీవిస్తారు. బయట మాత్రం ప్రపంచానికి మా లైఫ్ పర్ఫెక్ట్ అని చూపిస్తారు. లోపల మాత్రం కుమిలిపోతుంటారు. నిజమైన బంధం అంటే లోపాలు, గొడవలు ఉన్నా వాటిని ధైర్యంగా ఎదుర్కొని కేవలం ఆ ఇద్దరి సంతృప్తి కోసం మాత్రమే బ్రతకడం. ఇతరుల కోసం నటన ఆపినప్పుడే ఆ బంధం బలంగా మారుతుంది. పరుల అంచనాలు అనే బరువును దింపినప్పుడే ఆ బంధంలో నిజాయితీ అనే గొప్ప విలువ పెరుగుతుంది. మీరు మీ ఆనందాన్ని పక్కన పెట్టి ఇతరుల కోసం బ్రతకడాన్ని చాలామంది త్యాగమని భావిస్తారు. కానీ అది త్యాగం కాదు, ఇతరుల విమర్శలకు భయపడడం మాత్రమే. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం, మీకు నచ్చిన సంగీతం వినడానికి, మీకు నచ్చిన జీవన విధానాన్ని అనుసరించడానికి మీరు ఈ ప్రపంచానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇతరుల కోసం మీ ఆత్మ గౌరవాన్ని వదులుకోకండి. మీరుగా ఉన్నందుకు మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని గౌరవించాలి తప్ప మీరు వారి అంచనాలకు తగ్గట్టు మారినందుకు కాదు. ఇతరులను సంతోషపెట్టే ప్రయత్నంలో మీరు మీ విలువలను కోల్పోతున్నారా? ఈ ఒక్క ప్రశ్న మీకు మీరే వేసుకోండి. మీరు ఎవరి కోసము బ్రతకాల్సిన అవసరం లేదు. మీ జీవితం ఒక పుస్తకం కాదు, అది మీ కవిత్వం. ఆ కవిత్వం మీకు మాత్రమే నచ్చాలి. అందుకే రేపటి నుండి మీరు పక్కింటోడి ప్రేమ అనే బంధాన్ని తెంచుకోండి. ధైర్యంగా మిమ్మల్ని మీరు మాత్రమే ప్రేమించుకోవడం మొదలుపెట్టండి. అప్పుడే ఈ యొక్క జీవితం సాఫీగా సాగుతుంది. మీరు ఈ ప్రపంచానికి భయపడకుండా ఏ పని చేయాలనుకుంటున్నారు కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. ఈ స్ఫూర్తిని నలుగురికి పంచడానికి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.